వెల్కమ్ టు సర్దార్ టీవీ. సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు మన పెదగంజాం పంచాయతీలోని మన గొల్లపాలానికి మనందరి ఆరాధ్య దైవం మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు. ఒక మారుమూల కుగ్రామం, పూర్తిగా పేదలు బడుగు బలహీన వర్గాలతో నిండిపోయిన ఒక చిన్న గ్రామానికి ముఖ్యమంత్రి హోదాలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవ్వరూ కూడా ఈ ప్రాంతానికి రాలేదు. కానీ మన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మన జిల్లాకి వచ్చినప్పుడు ఒక గొల్లపాలెం గ్రామానికి రావాలని నిర్ణయం తీసుకొని ఈరోజు వారి పర్యటన ద్వారా ఈ ప్రాంత గతిని గమనాన్ని మార్చిపోయే పర్యటనగా చరిత్రలో ఈ పర్యటన నిలిచిపోతుందని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కూడా ఆశిస్తా ఉన్నారు. ఎందుచేతనంటే గతంలో 2019-24 మధ్య మన మండలానికి వారు ప్రతిపక్ష నాయకుడు హోదాలో రావడం జరిగింది. ఇక్కడే మన పక్కనే ఉన్న మోటుపల్లి గ్రామంలో ఒక బడుగు బలహీన వర్గాల మత్స్యకార మహిళ అయిన పద్మ అనే మహిళా కార్యకర్తని అతి దారుణంగా చంపేస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి ఒక ఓదార్పునిచ్చి ఆ బిడ్డల్ని దత్తత తీసుకొని దాదాపు 6 సంవత్సరాలుగా ఆ పిల్లల సంరక్షణ భారాన్ని ఒక కుటుంబ పెద్దగా వారు నిర్వహిస్తూ చక్కగా బ్రహ్మాండంగా చదివిస్తూ ఉన్నారు. అది ఈ సందర్భంగా మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి రావడం, అలాగే 2006లో ప్రతిపక్ష నాయకునిగా మన పక్కనే ఉన్న పల్లిపాలెం గ్రామానికి, అక్కడ అందరూ కూడా ఫిషర్మెన్స్ ఉంటారు, ఆ పల్లిపాలెం గ్రామానికి వారు వరదల్లో చిక్కుకుపోయి ఉంటే తుఫాను సందర్భంగా అక్కడ ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే వారిని పలకరించడానికి ఆ రోజు కూడా వచ్చారు. ఇప్పుడు 3వసారి మన మండలానికి ముఖ్యమంత్రి హోదాలో వచ్చారు. మనస్ఫూర్తిగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు మనందరి తరఫు నుంచి తెలియజేసుకుంటూ, ఈరోజు మీ అందరికీ తెలుసు ఎన్నో సంవత్సరాలుగా మన ప్రాంతం అత్యంత వెనుకబడి ఉంది. ఇక్కడ ప్రజల జీవనోపాధికి ఎటువంటి అవకాశాలు లేని ప్రాంతంగా ఉంది. కేవలం ఒక పంట గ్రౌండ్ నట్ పంట పండిస్తాం, లేకపోతే సంవత్సరంలో ఒక 50 రోజులు 100 రోజులు పక్క గ్రామాలకు వలసెళ్ళి కూలి పనులు చేసుకుంటాం తప్పితే ఇంకా వేరే రకమైన జీవనోపాధి పరిస్థితి ఇక్కడ లేదు. ఇలాంటి గ్రామానికి ఈరోజు ఈ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతానికి ఏదైనా సరే ఒక మంచి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం వారు చొరవ తీసుకొని చేస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ, ఈరోజు మన గ్రామ సభలో భాగంగా నిన్ననే ఉగాది పర్వదినాన 2047 విజన్ డాక్యుమెంట్ ని తయారు చేసి ఆ డాక్యుమెంట్ లో ఒక 10 సూత్రాలు పెట్టుకొని దాంట్లో పేదరిక నిర్మూలనే ప్రధాన ధ్యేయంగా వారు ఆకాంక్షించారు. దానికి ఒక P4 అని చెప్పి ఒక పథకాన్ని రూపకల్పన చేసి లాంచ్ చేశారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు దాని గురించి కూడా వారు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు. అలాగే మన గ్రామంలో దాదాపు పెన్షన్ ఈ రోజు చాలా మందికి వస్తా ఉంది. వారందరూ గొల్లపాలానికి వారికి మన ముఖ్యమంత్రి గారు స్వహస్తాలతో పెన్షన్ ఇచ్చి రావడం, తర్వాత ఈ వడ్లమూడి వెంకటేశ్వర్లు గారు మన గ్రామానికి సంబంధించిన ముఖ్యమంత్రి హోదాలో ఎల్లావల వెంకటేశ్వర్లు గారు మన గ్రామానికి సంబంధించిన వారి ఇంటికి కూడా వెళ్ళొచ్చారు. వాళ్ళ మనవరాలు సుభాషిని పరామర్శించి వచ్చారు. తెలియజేసుకుంటారు సార్ ఏమన్నా ఈరోజు మీ అందరికి ఈరోజు మనకి ఈరోజు మన గ్రామ సభలో భాగంగా నిన్ననే ఉగాది పర్వదినాన 2047 విజన్ డాక్యుమెంట్ ని తయారు చేసి ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు
10 ఉన్నాయి సార్. వీళ్ళ బెనిఫిషరీస్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఇది చెప్పుకోమనండి. మిగిలిన వాళ్ళు రెండింటిలో ఫస్ట్ పది ఉన్నాయి సార్. మీరు ఈరోజు ముఖ్యంగా మన గ్రామ సభలో 2 ప్రధానమైన విషయాలు. ఒకటి, పెన్షన్ మన గ్రామం నుంచి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమం ఒకటైతే, రెండవది ఈ యొక్క ఏదైతే P4 కార్యక్రమం మనం పెట్టుకున్నామో దానికి సంబంధించి ఈ గ్రామంలో 33 మంది అత్యంత నిరుపేదల్ని ప్రభుత్వం గుర్తించడం జరిగింది. వారిలో ఇప్పుడు మనకి లిస్ట్ ఉందా సార్? ఈరోజు మన ఎల్లావుల అంకమ్మ 2 ప్రధానమైన విషయాలు.